సావిత్రికి పెళ్ళై సంవత్సరం అవుతోంది. భర్త సూర్యంతో చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు సావిత్రి మళ్ళీ ప్రెగ్నెంట్. సావిత్రికి ఈ సమయంలో తన కూతుర్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అని సావిత్రి వాళ్ళ పేరెంట్స్ తమ చిన్న కూతురు సంధ్యను సావిత్రి దగ్గరికి సహాయంగా ఉండడానికి పంపించారు. సంధ్య చాలా అందంగా ఉంటుంది. అందరితోనూ కలివిడిగా మాట్లాడుతుంది. తన చెల్లెలు సంధ్య వచ్చాక సావిత్రికి ఎంతో సహాయంగా ఉంది పనులలో. పైగా పాపను చూసుకుంటూ ఉంది. దాంతో సావిత్రి ఎంతో సంతోషంగా ఉంది తన చెల్లెలి రాకతో. పనుల్లో సహాయంగా ఉండడమే కాకుండా తన కూతుర్ని తను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని. ఇప్పుడు సావిత్రికి మళ్ళీ పాపే పుట్టింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పాప పుట్టి 6 నెలలు అవుతుంది. సంధ్య ఇక్కడే ఉంది. అందుకే సావిత్రి చెప్పింది, ఇక నువ్వు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని. కాని సావిత్రి జరగబోయేది జరిగింది ఊహించలేకపోయింది. సంధ్య తనకు మాత్రమే తోడుగా ఉంటుంది అనుకుంది. కాని తన భర్తకు కూడా తోడుగా ఉండాలి అనుకుంటుంది అని, తన భర్త కూడా ఆమెనే కోరుకుంటున్నాడు అని తను ఏమాత్రం ఊహించలేకపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామన్నారు. సావిత్రి ఒక్కసారిగా షాక్ అయ్యింది. భార్యను నేనుండగా నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావు అని అడిగింది. చెల్లెల్ని అదే ప్రశ్న అడిగింది. అక్క కాపురంలో నిప్పులు పోస్తావా అని. కాని వాళ్ళు అసలు సావిత్రి మాటలు ఏమీ వినిపించుకోవడం లేదు. పెళ్లి చేసుకుని తీరాల్సిందే అన్నారు. సావిత్రి పెద్దల వరకు విషయాన్ని తీసుకువెళ్ళింది. వాళ్ళందరూ ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కాని సూర్యం, సంధ్య ఒప్పుకోకపోవడంతో ఇక సావిత్రి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. భర్తపై చెల్లెలపై ఏం కేసులు పెడతాంలే అని. సావిత్రి సర్దుకుపోయింది. రెండో పెళ్లికి తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది తనకు. తన చెల్లెలై ఇప్పుడు తనకు సవతిగా మారి ఇంటికి వచ్చింది. సూర్యం తన భార్య పిల్లల్ని చూసుకోవడమే మర్చిపోయాడు. వాళ్ళ అవసరాలను తీర్చడం లేదు. పెళ్ళయ్యాక తన కొత్త భార్యతో షికార్కు వెళ్ళాడు. 15 రోజులు. అప్పటి వరకు ఇంట్లో ఏమీ సరుకులు లేవు. తను సావిత్రి తన 2 పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియక ఉన్నవాటితోనే అతి కష్టం మీద సర్దుకుంది సావిత్రి. వాళ్ళు అలా షికారుకు వెళ్ళొచ్చాక కూడా సావిత్రిని తన ఉంటున్న రూంలో నుండి పక్కకు ఒక చిన్న రూంలోకి పొమ్మన్నారు. ఇంత పెద్ద ఇల్లులో సూర్యం, సంధ్య ఇద్దరే వాడుకుంటున్నారు. సావిత్రికి తన 2 పిల్లలకు ఒక మూలన ఒక చిన్న గది ఇచ్చారు. సంధ్య, సూర్యలు ఇద్దరూ ఎంతో సరదాగా కాలక్షేపం చేస్తూ బయట షికార్లు చేస్తూ బయటే తింటూ ఉండేవారు. సావిత్రి మాత్రం ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేది. తను వాళ్ళకి ఒక పని మనిషిలాగా మారిపోయింది అంతే. సంధ్య కూడా సూర్యం పనిచేసే ఆఫీస్లోనే ఇప్పుడు జాబ్ చేస్తుంది. కాబట్టి ఇద్దరు ఉదయాన్నే కలిసి జాబ్కి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చేవాళ్ళు. తర్వాత వచ్చాక కూడా సంధ్య ఏ ఒక్క పని చేసేది కాదు. తనకి భోజనం ప్లేట్లో పట్టుకొని సావిత్రి తీసుకు వెళ్ళి ఇచ్చేది. తను తిన్న ప్లేట్ను కూడా కడిగేది కాదు. సావిత్రి పిల్లలకు లేదా తనకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు అవసరముండి భర్తను అడిగితే ఆ వస్తువు ఇంటికి వచ్చేదే కాదు. ఎన్నోసార్లు అడగగా ఏదో ఒక వస్తువు ఏ వారం 10 రోజులకో వస్తే వచ్చేది, లేదంటే అదీ లేదు. కాని సంధ్య అడిగిన ఏ వస్తువైనా గంటలోపే తన కళ్ళ ముందు ఉండేది. సూర్యం కనీసం తన 2 కూతుర్లను కూడా ప్రేమగా చూసుకునేవాడు కాదు. సంధ్య ఇప్పుడు సావిత్రి కూతురితో ప్రేమగా మాట్లాడదు. అసహ్యంగా చూస్తుంది. పిన్ని పిన్ని అంటూ దగ్గరికి వెళితే చాలు కసురుకుంటుంది వాళ్లను. కొన్నాళ్ల తర్వాత సంధ్యకు ఒక పాప పుట్టింది. సూర్యం ఎంతో సంతోషించాడు. తన కొత్త భార్య పిల్లల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. వాళ్లకు ఎటువంటి అవసరాలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. కాని తన పెద్ద భార్య మరియు ఆమె కూతుర్లకు ఎటువంటి ప్రేమాభిమానాలు చూపించడం లేదు. సావిత్రి అందుకు ఎంతో బాధపడేది. తన దురదృష్టానికి కారణం తన సొంత చెల్లెలే అని, చెల్లెలికి తోడు తన భర్త తన జీవితం, తన పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని ఎవరికి చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ తనలో తానే కుమిలిపోయేది. సూర్యం ఇప్పుడు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అని వేరే ఇల్లు తీసుకుని అక్కడికి తన కొత్త భార్య సంధ్యతో కలిసి వెళ్ళిపోయాడు. సావిత్రిని మాత్రం అదే ఇంట్లో ఉండమన్నాడు తను 2 పిల్లలతో. ఆమెకు ఏడుపు ముంచుకొచ్చేసింది. తన పరిస్థితి తనకే అగమ్య గోచరంగా మారిపోయింది. సూర్యం అక్కడ సంధ్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. కాని ఇక్కడ సావిత్రికి తన పిల్లలకు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ చేసి ఎప్పుడైనా ఇంట్లో సరుకులైపోయాయి అని చెబితే
ఎప్పుడో చెప్పిన 15 రోజులకు తెచ్చేవాడు. అవి కూడా చాలా తక్కువ మొత్తంలో. అవి ఏమాత్రం వాళ్ళకు సరిపోయేవి కావు. ఇక తనని నమ్ముకొని లాభం లేదు అనుకుని సావిత్రి తన 2 పిల్లలకు కడుపు మార్చడం ఇష్టం లేక తనే ఏదో చేయాలనుకుంది. అందుకే ఇంట్లో ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించింది. ఆ డబ్బులతోనే తన కూతుర్ల అవసరాలను తీర్చేది. ఒకరోజు సూర్యం సంధ్య పనిచేసే ఆఫీసు దివాలా తీసింది అని ఆ కంపెనీలో ఉద్యోగాలన్నీ తీసివేశారు. అలా సూర్యం సంధ్యల జాబులు పోయాయి. అప్పుడు సూర్యం సంధ్యను తీసుకుని ఆ పాత ఇంటికే వచ్చేశాడు. ఇప్పుడు సూర్యం వేరే జాబ్ చూసుకున్నాడు. కానీ జీతం ఇంతకు ముందులాగా కాకుండా తక్కువగా వస్తుంది. దాంతో సంధ్య కిచెన్కి తాళం పెట్టేసింది. మీ పిల్లలు మాటిమాటికి చిరుతిండ్లు అవ్వి ఇవ్వి అని తింటూ ఉంటారు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కానీ జీతం తక్కువగా వస్తోంది. కాస్త తిండి ఖర్చులు తగ్గించుకుంటే మంచిది అంటూ కిచెన్కి తాళం వేసింది. సావిత్రి వంట చేయాలన్నప్పుడు తనే ఆ సరుకులను తీసి ఇచ్చేది. ఇదంతా వింటున్న భర్త సూర్యం చూస్తున్నాడే తప్ప ఏమీ అనడం లేదు. పైగా సంధ్యకే సపోర్ట్ చేశాడు. అవును, ఖర్చులు తగ్గించాలి, కాస్త చూసి ఖర్చు పెట్టు, నీ కూతుర్లకు తిండి పెట్టు అనడంతో సావిత్రికి ఒక్కసారిగా గుండె కోసినంత పని అయ్యింది. సంధ్య, సావిత్రి 2 కూతుర్లను ప్రైవేట్ స్కూలు మానిపించేసి గవర్నమెంట్ స్కూల్లో వేద్దాము అన్నది. దానికి సూర్యం సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ సంధ్య కూతుర్ని ప్రియను మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేశారు. ఇదంతా కళ్ళ ముందే చూస్తూ సావిత్రి తన బాధను దిగమింగుకుంది. తెచ్చే బట్టలైనా పెట్టే తిండి అయినా ఇలా ప్రతి దాంట్లో సావిత్రికి, సావిత్రి పిల్లలకు, సంధ్య కూతురు ప్రియకు చాలా వ్యత్యాసం చూపించేవారు. అమ్మా, ఎందుకు ఇలా నాన్న పిన్ని ప్రవర్తిస్తున్నారు అని సావిత్రి కూతుర్లు అడగగా సావిత్రి తన దగ్గర ఏం సమాధానం లేనందున ఏం చెప్పాలో అర్థం కాక ఆ 2 పిల్లల్ని తిడుతూ కొడుతూ ఉండేది బాధతో. అంతే కదా, తన లోపల ఉన్న కోపాన్ని, బాధను తను ఇంకెవరిపైనా చూపించలేని నిస్సహాయురాలు. కాబట్టి తన పిల్లలపైనే చూపించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ సంధ్య ప్రెగ్నెంట్. సూర్యం సంధ్యను కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ రోజు చెకప్కి తీసుకువెళ్లాడు సంధ్యను. కానీ దైవ సంకల్పం మరోలా ఉంది. వాళ్ళకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో సూర్యం, సంధ్య 2 చనిపోయారు. అంబులెన్స్ ఇంటికి రావడంతో సంధ్య చూసింది. అందులో తన చెల్లెలు, తన భర్త చనిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయింది. నిజానికి ఆమె గుండె రాయిలా మారిపోయింది. ఏనాడు తన భర్త గాని, తన చెల్లెలు గాని తన పట్ల, తన పిల్లల పట్ల ప్రేమగా ప్రవర్తించలేదు. తమని ఒక పని మనిషి కంటే హీనంగా చూశారు, వేధించారు, మానసికంగా ఎంతో బాధ పెట్టారు. అదంతా సావిత్రికి గుర్తుకు వచ్చింది. కానీ ఒకప్పుడు తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు తన భర్త, తన చెల్లెలు. తనని ఒకప్పుడు ఎంతో ప్రేమగా చేసుకున్నవారే. అటువంటి వారు ఈ లోకంలోనే లేరు అంటే ఆమె తట్టుకోలేకపోయింది. బోరున విలపించింది. సావిత్రి మెల్లిమెల్లిగా ఆ బాధ నుండి తేరుకుంది కొన్నాళ్లకు. ఇప్పుడు ఆమెకు 3 పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత తనపై ఉంది. సంపాదించే భర్త లేడు. తను చెప్పే ట్యూషన్స్ పిల్లల అవసరాలకు తీరవు. అందుకే తను ట్యూషన్స్ చెప్పడంతో పాటు టైలరింగ్ చేయడం కూడా మొదలుపెట్టింది. అలా వచ్చిన డబ్బులతో ఇంట్లో అవసరాలు తీర్చడమే కాకుండా తన 2 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ నుండి తీసి ప్రైవేట్ స్కూల్లో వేసింది. సంధ్య కూతురు ప్రియను ప్రైవేట్ స్కూల్లో ముందట్నుంచే ఉన్న స్కూల్లోనే చదివించింది. తన 2 పిల్లలతో పాటు ప్రియను కూడా ఏ వస్తువుకు లోటు లేకుండా అన్ని సమంగానే ఇచ్చేది సావిత్రి. తిండి, బట్టలు, స్కూలు, వస్తువులు ఇలా ఏవైనా సరే అన్నీ తమ కూతుర్లతో పాటు సమానంగా ఇచ్చేది. ఎంతైనా తన చెల్లెలు కూతురే కదా అని. కాకపోతే ప్రేమను మాత్రం చూపించలేకపోయింది సావిత్రి. తమ యొక్క ఈ పరిస్థితికి తన తల్లే కారణం కదా అని ఆమె భావన. అందుకే ఆ కోపంతోనే ప్రియపై ఎప్పుడూ కోప్పడుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆమెపై చేయి కూడా చేసుకునేది. తమ కూతుర్లకు పని చెప్పేది కాదు, కానీ ప్రియతో ఇంట్లో అన్ని పనులు చేయించేది. ఇలా అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ప్రేమ విషయంలో మాత్రం తమ కూతుర్లపైననే ఎక్కువగా చూపించేది. ప్రియపై ఏమాత్రం ప్రేమ చూపించేది కాదు సావిత్రి. కానీ ప్రియ మాత్రం పెద్దమ్మ పెద్దమ్మ అంటూ తన చుట్టూ తిరిగేది. పిల్లలు ఇలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంది. అందుకే సంబంధాల కోసం వెతికింది. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. కానీ వచ్చిన సంబంధాలన్నీ ప్రియనే పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రియ కూడా తన తల్లి
సంధ్యలాగా చాలా అందమైనది. సావిత్రికి ఈ విషయం అస్సలు నచ్చడం లేదు. అప్పుడు తన తల్లి నా జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు ఈ ప్రియ నా కూతుర్ల భవిష్యత్తును నాశనం చేస్తుంది. మంచి మంచి సంబంధాలు ఎన్నో వస్తున్నాయి, మా కూతురు సుఖపడుతుంది అనుకుంటే వచ్చిన వాళ్ళందరూ ఈమెను చూసి ఈమెనే చేసుకుంటాం అంటున్నారు అని ప్రియపై ఎంతో కోపాన్ని పెంచుకుంది సావిత్రి. ఈ క్రమంలోనే ఒకరోజు పెళ్లి చూపులకు వచ్చారు పెళ్లివాళ్ళు. కాలింగ్ బెల్ కొట్టగానే ఆ రోజు ప్రియ డోర్ తీసింది. వాళ్ళు పెళ్లివారు అని అర్థమవ్వగానే ప్రియ లోపలికి వెళ్ళిపోయింది. డోర్ తీసుకుని మళ్ళీ ఇటువైపు అస్సలు రానే రాలేదు. సావిత్రి తన పెద్ద కూతుర్ని చూపించింది. అప్పుడు వాళ్ళన్నారు, ఇంతకుముందు డోర్ తీసింది ఎవరు అని. అప్పుడు సావిత్రి భయపడింది, కొంపదీసి ప్రియ వీళ్లతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించిందా అని. ఏమైందండి, తను ఏమైనా మిమ్మల్ని అవమానించిందా అని టెన్షన్గా అడిగింది. అప్పుడు వాళ్ళన్నారు, అబ్బే అలాంటిదేం లేదు, ఆ అమ్మాయి చాలా సంస్కారవంతురాలుగా అనిపించింది మాకు. ఆమె చాలా అందంగా ఉంది, గుణవంతురాలులాగా కూడా అనిపించింది. మేము ఆ అమ్మాయినే మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఆ మాటలు వినగానే సావిత్రికి ఒళ్ళు మండిపోయింది. వాళ్ళను ఎంతో తిట్టాలనుకుంది, కానీ అది మర్యాద కాదనుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మేము ఆలోచించి చెప్తాము అని వాళ్లను పంపించేసింది. సావిత్రికి చాలా కోపం వచ్చింది. వెళ్ళి ప్రియను కర్ర తీసుకుని బాగా బాధాలనిపించింది. కానీ ఆ పని తను చేయలేకపోయింది. ఎందుకంటే ఒకప్పుడంటే ప్రియ చిన్నగా ఉండే కాబట్టి కొట్టినా తను ఏమీ అనకపోయేది. కానీ ఇప్పుడు తను పెద్దదయింది. ఒక దెబ్బ తాను కొడితే తిరిగి ప్రియ తనపై చేయి ఎత్తితే తన మర్యాద ఏముంటుంది అని సావిత్రి భయం. అందుకే ప్రియను ఇష్టం వచ్చినట్లు తిడుతూ కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కింద పడేస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ప్రియ ఎంతో బాధతో ఏడుస్తూ ఉంది. 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు. ఏమైంది, మీరు ఆలోచన చేసి చెప్తాము అన్నారు కదా, ఇంకా ఏ విషయం చెప్పలేదు అని అనడంతో సావిత్రి అన్నది, అయ్యో అది కాదండి, ప్రియకు ఆల్రెడీ మా చుట్టాలలోనే ఒక పెళ్లి సంబంధం కుదిరింది. కాబట్టి మీరు మిగిలిన మా 2 కూతుర్లు ఉన్నారు కదా, అందులో ఎవరినైనా మీ ఇంటి కోడలిగా చేసుకోండి అన్నది సావిత్రి. కానీ వాళ్ళన్నారు, వద్దు, మాకు ప్రియని బాగా నచ్చింది, ఆమెకు పెళ్లి కుదిరింది అంటున్నారు కనుక మేము వేరే సంబంధం చూసుకుంటాము అన్నారు. సావిత్రికి చాలా కోపం వస్తుంది. నా కూతుర్ల జీవితాన్ని నాశనం చేయడానికే ఇది ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు ఈమె తల్లి నా జీవితాన్ని నాశనం చేసింది, ఇప్పుడు నా కూతుర్ల బంగారు భవిష్యత్తును ఈమె నాశనం చేయాలనుకుంటుంది అంటూ తిడుతూ ఉంది. తమ కూతుర్లకు మంచి సంబంధాలు ఇచ్చి చేయాలని ఎన్నో సంబంధాలను సావిత్రి చూస్తూ ఉంది. కానీ వచ్చిన వాళ్ళందరూ ప్రియనే అడుగుతున్నారు. దాంతో సావిత్రి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ముందు ప్రియ పెళ్లి ఎవరితోనో ఒకరితోనూ చేసేస్తే పని అయిపోతుంది, కానీ తను తన సంబంధాన్ని అస్సలు మంచి కుటుంబంలోకి ఇవ్వకూడదు అని, తను ఎప్పుడు అక్కడ బాధలు కష్టాలే పడాలి, అటువంటి ఇంట్లోకే ప్రియకు సంబంధం చేస్తాను అని గట్టిగా అనుకుంది సావిత్రి. అందుకు తగ్గట్టుగానే తాగుబోతులను, బీదవాళ్లను, అటువంటి వారి సంబంధాల కోసం వెతుకుతూ ఉంది సావిత్రి. ఇలా ఉండగా ఒకరోజు సావిత్రి కూరగాయలకు వెళుతూ ఉండగా ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి సావిత్రికి తాకడంతో సావిత్రి చేతిలోని కూరగాయలు కింద పడిపోయాయి. ఏంటి బాబు ఇది అని సావిత్రి సీరియస్గా అడగడంతో అతను అన్నాడు, సారీ అండి, నేను చూసుకోలేదు అన్నాడు. అతను అప్పటికి చాలా తాగి ఉన్నాడు. తన కాళ్ళపై తను నిలబడలేకపోతున్నాడు, ఊగిపోతూ ఉన్నాడు. నువ్వు ఏం పని చేస్తావు అడిగింది సావిత్రి. నేను కూరగాయలు అమ్ముతాను అని చెప్పాడు అతను. సావిత్రికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఇతను చాలా తాగుబోతు, పైగా కూరగాయల వ్యాపారం అంట, అది కూడా ఇలాగని తాగి చేస్తాడేమో. ఇతని వాలకం చూస్తే అస్సలు ఇతని దగ్గర డబ్బులు ఉన్నవాడిలాగానే అనిపించడం లేదు. కాబట్టి ప్రియను ఇతనికే ఇచ్చి చేస్తే తన జీవితం నరకప్రాయంగా ఉంటుంది. అప్పుడు నేను నా కూతుర్లు పడిన బాధ తీరుతుంది అనుకుంది. అనుకున్నదే తడువుగా అతనిని అడిగింది, నా కూతురుని పెళ్లి చేసుకుంటావా అని. అతను ఒప్పుకున్నాడు సిగ్గుపడుతూ. వెంటనే 2 రోజులలో గుడిలో పెళ్లి జరిపించేసింది సావిత్రి ప్రియకు. ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు ప్రియ ఏడుస్తూనే ఉంది. సావిత్రిని చూస్తూనే ఉంది. నా జీవితాన్ని ఎందుకు పెద్దమ్మా ఇలా నాశనం చేస్తున్నావు అని ఆ కళ్ళతోనే ప్రశ్నిస్తూ ఉంది. సావిత్రి కూతుర్లు తన తల్లిని అడిగారు, అమ్మా ఎందుకు ఇంత తొందరగా చెల్లి పెళ్లి చేస్తున్నావు, నువ్వు ఇంత హడావిడిగా, అది కూడా ఒక తాగుబోతుకు ఇచ్చి అని అడిగారు. అప్పుడు సావిత్రి చెప్పింది, తను ఉంటే మీ ఇద్దరికి అస్సలు పెళ్లి జరగదు, వచ్చిన ప్రతి సంబంధము తననే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. తను తన తల్లిలాగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు తన తల్లి వలన మనం ఎన్ని కష్టాలు పడ్డామో మీరు మర్చిపోయారా? అప్పుడు మీరు చిన్నగా ఉన్నారు,
కానీ చాలా కష్టాలు అనుభవించాం మనం. ఆ కష్టం తను కూడా అనుభవించాలి కదా. తన తల్లి చేసిన తప్పు తాను అనుభవించాల్సిందే అని చెప్పడంతో ఆ కూతుర్లిద్దరూ సైలెంట్గా ఉన్నారు. పెళ్లి జరిపించి ప్రియను అత్తవారింటికి పంపించేసింది సావిత్రి. పెళ్ళై 6 నెలలు కావస్తోంది. అయినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రియ ఇంటికి రాలేదు. తను ఎలా ఉందో అని అనుకుంది సావిత్రి. తన పెద్ద కూతురికి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసింది. తన స్తోమతకు మించి కట్నంతో. అందుకు అప్పు కూడా చేసింది. ఆ పెళ్లికే వచ్చి వెళ్ళింది ప్రియ తన భర్తతో కలిసి. తను ఎంతో బాధగా ఉంది. ముఖంలో చిరునవ్వు అనేది లేదు. ఆ ముఖాన్ని చూసిన సావిత్రి ఎంతో సంతోషించింది. తన కోరుకున్నట్లుగానే ఆమె ఎంతో బాధలు అనుభవిస్తుంది అని. ఇంతలో ప్రియ ఒకరోజు భర్తతో కలిసి ఇంటికి వచ్చింది. వచ్చి సావిత్రికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో పెట్టింది. ఇంటి అవసరాలకు ఉంచుకో అని. సావిత్రి ఆ డబ్బును చూసి షాక్ అయింది. నేను దీని జీవితం నాశనం అవ్వాలి అని అనుకుంటే ఈమె సుఖపడిపోతుంది. ఇంత డబ్బులు తెచ్చి ఇచ్చింది అంటే ఎన్ని డబ్బులు, ఎంత ఆస్తి ఉందో వీళ్ళకు. తన తల్లిలాగానే తనకు కూడా అదృష్టం వెన్నంటే ఉంటున్నట్టుంది అనుకుని ఆ డబ్బులు తీసుకుంది. ఆ డబ్బులతో తన పెద్ద కూతురు పెళ్లికి చేసిన అప్పులను తీర్చేసింది సావిత్రి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ప్రియ వచ్చి మళ్ళీ డబ్బులు కట్ట చేతిలో పెట్టింది. అప్పుడు సావిత్రి వాటిని సంతోషంగా తీసుకుంది. కానీ ఒకంత మనసులో బాధపడుతూ ఉంది. ప్రియ అదృష్టం ఎంత బాగా ఉంది అని. ప్రియతో పాటు వచ్చిన ప్రియ భర్త సావిత్రిని అడిగాడు. అత్తమ్మ, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు బిజినెస్ చేస్తున్నాడు. మీ చిన్న కూతురుని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి అని. అప్పుడు సావిత్రి ఎంతో సంతోషించింది. తన కూతురికి కూడా ప్రియలాగే అదృష్టం పట్టబోతుంది అని, ఇంత ఆస్తిపరుల ఇంటికి తన కూతురు వెళ్ళబోతుంది అని సరే అన్నది. కాని ప్రియ ఆ సంబంధానికి ఒప్పుకోవద్దు అన్నట్టుగా సైగలు చేస్తుంది. రూంలోకి తీసుకువెళ్లి మాట్లాడింది. పెద్దమ్మ, వద్దు ఈ సంబంధం, మీరు చేసుకోకండి అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే ప్రియ మాటలకు అడ్డుపడింది సావిత్రి. నాకు తెలుసు, నువ్వు మీ అమ్మలాంటి దానివే. నా కూతురు నీలాగా ఎక్కడ సుఖపడిపోతుందో అని వద్దంటున్నావు. నీ బుద్ధి నాకు తెలియంది కాదు. నేను ఈ సంబంధాన్ని ఖచ్చితంగా చేసుకుంటాను అంటూ ప్రియ మాటలను అస్సలు వినలేదు ఆమె. పెళ్లి జరిగే రోజున కూడా ప్రియ ఈ పెళ్లి వద్దు అన్నట్టుగా చెప్పడానికి ఎంతో ట్రై చేసింది. కాని సావిత్రి ఒక్క మాట కూడా వినకుండా పెళ్లి జరిపించేసింది. పెళ్ళయి 2 నెలలు కావస్తుంది. అయినా తన కూతురు నుండి ఒకసారి కూడా ఫోన్ రాలేదు. పైగా ఇంటికి కూడా రాలేదు. ఒకసారి వెళ్ళి చూసొస్తాను నా కూతురు ఎలా ఉందో అని అనుకుని సావిత్రి తన కూతుర్ని చూడడానికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంతే, అక్కడ తన కూతుర్ని చూసి తన నెత్తిపై పిడుగుపడినంత పని అయిపోయింది సావిత్రికి. తన కూతురు మాసిపోయిన అతుకులతో కూడిన చీరను కట్టుకుని ఉంది. జుట్టంతా చింపిరి చింపిరిగా ఉంది. చేతిలో ఒక పాత్ర పట్టుకుని ఉంది. తనను చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది ఆమె బిచ్చగత్తే అని. ఆ అవతారాన్ని చూసిన సావిత్రికి హార్ట్అటాక్ వచ్చినంత పనయింది. కళ్ళలో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. తన వెనకాల ప్రియ కూడా ఉంది. ఆమె పరిస్థితి అంతే. తను కూడా అలాగే ఉంది. వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇది, ఇలా ఉన్నావేంటి, ఏం జరిగింది అంటూ ఏడుస్తూ అడిగింది. పక్కగా ఉన్న ప్రియను చూసి 2 చెంపలు వాయించేసింది ప్రియవి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నా కూతుర్కి ఈ పరిస్థితిని ఇంత అధ్వానంగా తయారు చేస్తావా? ఏమిటి అవతారం అని అడిగింది. అప్పుడు తన కూతురు చెప్పింది, అమ్మా, వీళ్ళు చాలా దుర్మార్గులమ్మా. నన్ను రోడ్లపై భిక్షాటన చేయమంటున్నారు, లేదంటే కొడుతున్నారు. నన్ను ప్రియను ఇద్దరిని అలాగే చేస్తున్నారు అని అనగానే సావిత్రి ప్రియను అడిగింది, అసలు నీకు బుద్ధుందా? నీ జీవితం ఎలాగో నాశనమైంది అని, నీ అక్క జీవితం కూడా నాశనం కావాలి అని కోరుకున్నావా? మాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా ఇది పరిస్థితి అని. అప్పుడు మేము ఈ సంబంధం చేసి ఉండేవాళ్ళమే కాదు కదా. చేజేతులా నువ్వు కల్లారా చూస్తూ మీ అక్క జీవితాన్ని పాడు చేస్తావా? ఇన్నాళ్ళు నిన్ను పెంచి పోషించినందుకు మాకు తగిన శాస్తే చేయించావు నువ్వు అంటూ సావిత్రి ఏడుస్తుంది. అప్పుడు ప్రియ చెప్పింది, పెద్దమ్మ, నేను నీకు చెప్పడానికి ముందే ఎంతో ట్రై చేశాను. కానీ నువ్వు నా మాట ఏ ఒక్కటి వినలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడే మాతో మాట్లాడుతున్నావని తెలిస్తే మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు చాలా దుర్మార్గులు. వీళ్ళందరిది ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. మేము ఇక్కడ ఇద్దరమే కాదు, మాలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. మేము నీతో ఈ విషయాలు చెప్పాము అని తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా చంపేస్తారు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి పెద్దమ్మ. వెంటనే వెళ్ళిపోయి పోలీసులకు విషయాన్ని తెలియజేసి ఇక్కడికి తీసుకురండి అని ప్రియ చెప్పడంతో
సావిత్రి ఏడుస్తూ అక్కడి నుండి గబగబా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి. అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. పోలీసులను తీసుకుని అక్కడికి వెళ్ళింది. పోలీసులు అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఎంతోమంది అమ్మాయిలను వాళ్ళ భార్య నుండి కాపాడారు. తన కూతురి జీవితం తన చేజేతులారా తననే నాశనం చేశాను అని సావిత్రి ఎంతో బాధపడుతుంది. తను తన చెల్లెల కూతురిపై కోపాన్ని పెంచుకొని ఏం సాధించాను? అయినా తప్పు చేసింది నా చెల్లెలు, తన కూతురు ప్రియ కాదు. అయినా కూడా నేను ప్రియను ఏనాడూ సరిగ్గా చూసుకోలేదు. ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు తనపై అరుస్తున్న ఈ మాటలన్నీ ఒకప్పుడు నా భర్తపై నా చెల్లెలిపై అరిచి ఉంటే, అప్పుడే మాట్లాడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ అప్పుడు వాళ్ళ పట్ల ఉన్న భయంతో ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ప్రియకు ఎవరూ అండగా లేరు అన్న ధైర్యంతో తనపై ఎన్నో మార్లు కొట్టడం తిట్టడం చేశాను. ఎంతో కోపాన్ని పెంచుకున్నాను. ఆ కోపంతోనే ఒక తాగుబోతుకు ఇచ్చి పెళ్లి చేయాలి, తన జీవితం నాశనం అవ్వాలి అని కోరుకున్నాను. ఒకరికి చెడు చేస్తే ఆ కర్మ తిరిగి మనకే ఏదో ఒక రోజు వచ్చి చేరుతుంది అన్నట్టుగా ఆ భగవంతుడి న్యాయం ఇప్పుడు నా కూతురికి వర్తించింది. నేను చేసిన పాపం నా కూతురు అనుభవించాల్సి వస్తుంది అంటూ సావిత్రి ఎంతో దుఃఖించింది. ప్రియను క్షమించమని అడిగింది. మీ అమ్మ పట్ల ఉన్న కోపాన్ని నీపై చూపించాను, అందుకు నన్ను క్షమించమ్మా అంటూ హృదయపూర్వకంగా ప్రాధేయపడింది ప్రియతో. ప్రియ పెద్ద మనసుతో తన పెద్దమ్మను క్షమించింది. తర్వాత 2-3 సంవత్సరాలకి ప్రియకు మంచి సంబంధం రావడంతో సావిత్రి ప్రియ పెళ్లి జరిపించింది, తన సొంత కూతురులాగా భావించి. అలాగే తన చిన్న కూతురికి కూడా పెళ్లి జరిపించింది. ఇప్పుడు సావిత్రికి బాగా అర్థమైంది, ఎవరో మన పట్ల అన్యాయం చేశారు అని అనవసరంగా ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించినా, వారికి చెడు చేయాలని చూసినా ఆ కర్మ ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటుంది అని, మనం చేసిన కర్మని మనకు తప్పగా తిరిగి వస్తుంది అని బాగా అర్థమైంది సావిత్రికి. అందుకే ఇప్పుడు తను తన 3 కూతుర్లను సమానంగా చూస్తూ ఉంది.